మరి మనకు అవసరమా? నాకైతే వర్ధన్నపేటలో ఆయనకు అసలు ఏమైనా ఓట్లు పడతాయా లేవా అన్నది కూడా డౌటే. అసలు ఒకటోడు కూడా పడేటట్టు లేవు మీ అందరినీ చూస్తుంటే. మరి మీ ఆడబిడ్డ అయిన కడియం కావ్యక్కని మీరు అందరూ కూడా భారీ మెజారిటీ తోటి గెలిపించుకోవాలి. ఎందుకంటే సీఎం గారు ఒక్క మాట చెప్పిండ్రు, ఎవరైతే ఏ నియోజకవర్గం నుంచి అయితే ఎక్కువ మెజారిటీ వస్తుందో వాళ్ళకే సీఎం ఆఫీస్ లో పనులు తొందరగా అవుతాయి అని. మరి వర్ధన్నపేట పనులు ఎక్కువ కావాలా వద్దా? మరి ఎట్లయితే మా నాగరాజన్నని మంచి మెజారిటీ తోటి గెలిపించిండ్రో కావ్యక్క కూడా అంతే మెజారిటీ తీసుకురండి. రేపు నాగరాజన్న కారాఖండిగా అడుగుతారు, మీ మెజారిటీ తెచ్చినా మాకు పనులు కావాలని. మరి అవతల వ్యక్తి ఏం చేసిండో అందరికీ తెలిసిందే. గుడిని మింగేసిండు, అయిపోయింది. ఇప్పుడు లింగంగా అనిపిస్తుంది, లింగం కూడా కావాలంటారు. అట్లా గుళ్ళ లింగాన్ని మింగేయడం మనకు కావాలా? ఎవరికొద్దు. కాబట్టి ఇంకా అసలు ఆయన గెలుస్తాడని నాకు ఏమాత్రం ఇది లేదు. మరి మన ఎంపీ క్యాండిడేట్ కడియం కావ్యక్కనే తప్పకుండా గెలుస్తుంది. మరి ఇదే కాదు, బీజేపీ వాళ్ళకి మనం ఎందుకు ఓటు వేయాలి? మళ్ళీ మేము చేసిండ్రా? గత 10 ఏళ్లలో మనకేమైనా ఉద్ధరించిండ్రా? వాళ్ళు ఏం లేదు కదా. మరి అట్లాంటి వాళ్ళకి మనం ఓటు వేయద్దు. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళు కనుక సెంట్రల్లో వస్తే మరి అట్లాంటి వాళ్ళకి మనం ఓట్లు వేయద్దు. కేవలం మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం తప్ప వాళ్ళకి ఏమీ రాదు. నిన్న శ్రీరామనవమి జరిగింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ శ్రీరామనవమి జరిపించుకున్నామా లేదా? జరిపించుకున్నామా? అందరం పిల్లల పైన కూర్చున్నాం, గుళ్ళకు పైన పానకం దాగినామా లేదా? మరి శ్రీరాముడు అనేవారు అందరి దేవుడు, బీజేపీ సొత్తు కాదు. మరి ఇట్లా కనుక మత కలహాలు సృష్టిస్తే మన దేశం ఎక్కడ ఆగమైపోతుందో మీరు అందరూ కూడా ఆలోచించాలి. మరి అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ గురించి ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సచిన పాపం